హాయ్ హలో అందరికి నమస్కారం. సో ఈ సెషన్ లో మనం ASP.NET కోర్ ప్రాజెక్ట్ ఫైల్స్ గురించి చూద్దాం. సో మన ప్రీవియస్ వర్షన్ ASP.NET ఫ్రేమ్వర్క్ కనుక యూజ్ చేస్తుంటే, లైక్ మన C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటే మనకి ప్రాజెక్ట్ ఫైల్స్ లో .cs ప్రాజెక్ట్ అనే ఎక్స్టెన్షన్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అలానే VB కనుక మనం యూజ్ చేస్తుంటే .vb ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి మనకు ఒక ఫైల్ కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ దాన్ని కనుక మనం ఎడిట్ చేయాలి అంటే ప్రాజెక్ట్ నుంచి దాన్ని మనం ఆ ఫైల్ ని అన్లోడ్ చేసి తర్వాత నోట్ ప్యాడ్ లో ఎడిట్ చేసి సేవ్ చేసి మళ్ళీ రీలోడ్ అనేది చేస్తాం. కానీ ASP.NET కోర్ లో వచ్చేపాటికి మనం అన్లోడ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనం చేంజెస్ అనేది చేయొచ్చు. సో చూద్దాం ఎలా చేంజెస్ ఎలా చేస్తాం అనేది. సో ఇక్కడ చూడండి, మనం డైరెక్ట్ గా ప్రాజెక్ట్ ఫైల్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చూడండి, సొల్యూషన్ కాదు ప్రాజెక్ట్ లోకి వెళ్తున్నాం. అండ్ నా ఇక్కడ ఎడిట్ ప్రాజెక్ట్ అని ఉంది చూడండి. సో ఎడిట్ ప్రాజెక్ట్ లోకి వస్తాం. సో ఎడిట్ ప్రాజెక్ట్ లో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంది, రైట్. సో ప్రాజెక్ట్, రైట్. సో దీనిలో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఎస్డికే మైక్రోసాఫ్ట్ .NET ఎస్డికే వెబ్ అని. క్లియర్. ప్రాజెక్ట్ ఎస్డికే మైక్రోసాఫ్ట్ .NET .SDK .web. So this element defines the project and specifies that it uses the Microsoft .NET .SDK .web SDK. So software development kit. So while which is used for building web applications. So వెబ్ అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు అలాగే ఇంక్లూడింగ్ ASP.NET కోర్ అప్లికేషన్స్ కూడా మనకి ఈ HDK ఫైల్ అనేది మనకి ఇక్కడ ఈ లైబ్రరీ ఏం చేస్తుందంటే మనకి కావాల్సిన టూల్స్ అండ్ అలాగే నెససరీ లైబ్రరీ ఏదైతే ఉంటాయో ఈ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి అవన్నీ ఇక్కడ ఇది స్పెసిఫై చేస్తుంది. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాపర్టీ గ్రూప్. ప్రాపర్టీ గ్రూప్ ఎలిమెంట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్. సో గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ మనం డిఫైన్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, మనకి ప్రాపర్టీ గ్రూప్ అన్నాం. సో గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ ని డిఫైన్ చేసాం. టార్గెట్ ఫ్రేమ్వర్క్ అని, నలబుల్ అని, ఇంప్లిసిట్ యూజింగ్ అని. క్లియర్. సో ఇక్కడ 3 టైప్స్ మనం యాక్చువల్గా మన ప్రాజెక్ట్ లో మనం డిఫైన్ చేసిన 3 టైప్స్ ఉన్నాయి, రైట్. అలాగే టార్గెట్ ఫ్రేమ్వర్క్ నెట్ 8.1. సో దట్ మీన్స్ దిస్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ది టార్గెట్ ఫ్రేమ్వర్క్ ఫర్ ది ప్రాజెక్ట్ .NET 8.0, like indicating that the project is targeting .NET 8.0. సో .NET 8.0 ఇది టార్గెట్ ఫ్రేమ్వర్క్ అని చెప్తుంది. దట్ మీన్స్ మనకి ఇక్కడ .NET అనేది రన్ అయ్యేది అండ్ దాని మీద రన్ అవ్వడానికి కావాల్సిన లైబ్రరీస్ అన్నిటిని కూడా ఇది లైక్ ఇక్కడ మనం స్పెసిఫై చేయడం వల్ల అది డిటర్మైన్ అనేది చేస్తుంది. క్లియర్. అండ్ అలాగే ఇక్కడ నలబుల్ ఎనేబుల్ అని. దిస్ ప్రాపర్టీ ఎనేబుల్స్ నలబుల్ రిఫరెన్స్ టైప్ ఆఫ్ ఫర్ ది ప్రాజెక్ట్. నలబుల్ రిఫరెన్సెస్ ఎనేబుల్ చేస్తుంది. దట్ మీన్స్ when this is set to enable, the compiler will enforce nullable reference type annotations and warning. So nullable reference types ఏదైతే ఉంటుందో, annotations, warning ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా అది ఎన్ఫోర్స్ చేసుకుంటుంది. కంపైలర్ అనేది లోడ్ చేసుకుంటుంది. సో helping to avoid null reference exceptions by making the developer explicitly declare whether a reference type can be null. explicit గా డిఫైన్ చేయకుండా ఇక్కడ కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే వీటి ఏదైతే ఇక్కడ ఈ అనోటేషన్స్ అంటే నలబుల్ టైప్ వీటన్నిటిని కూడా లోడ్ చేసి ఉంటుంది, రైట్. సో ఇక్కడ వచ్చేసి మనం ఎనేబుల్ అండ్ డిసేబుల్ ఈ రెండింటిని యూజ్ చేయొచ్చు. అలాగే ఇంప్లిసిట్ యూజెస్. దట్ మీన్స్ దిస్ ప్రాపర్టీ ఎనేబుల్స్ ఇంప్లిసిట్ యూజింగ్ డైరెక్టరీస్. ఇంప్లిసిట్ యూజింగ్ అని. సో ఇంప్లిసిట్ యూజింగ్స్. సో దట్ మీన్స్ ఏంటంటే ఎప్పుడైతే దీన్ని సెట్ చేస్తామో ది కంపైలర్ ఆటోమేటికల్లీ ఇంక్లూడ్స్ కామన్లీ యూజ్డ్ నేమ్ స్పేస్ ఇన్ ది గ్లోబల్ స్కోప్. సో కామన్ గా యూజ్ చేసే నేమ్ స్పేసెస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది. లేదంటే మనం ప్రతి ఫైల్లో కూడా అంటే .cs ఫైల్లో కూడా నేమ్ స్పేసెస్ ని మనం ఎక్స్టర్నల్ గా మనం డిఫైన్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఎప్పుడైతే మనం ఇది ఈ ఇంప్లిసిట్ యూజింగ్ దగ్గర మనం ఎనేబుల్ చేసుకుంటామో ఇది ఆటోమేటిక్ గా డైరెక్టరీస్ అన్నింటినీ కూడా లోడ్ అనేది చేసుకుంటుంది. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, సపోజ్ మనం ఏదైనా ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేయాలని ఉంటుంది. సో ప్రాజెక్ట్ లోకి వెళ్తాం. సో NuGet ప్యాకేజెస్ అండ్ సపోజ్ JSON ఫైల్. సో ఇన్స్టాల్ చేద్దాం. సో ఇన్స్టాల్ అయింది. సో ఇక్కడ చూడండి, ఐటమ్ గ్రూప్ మనం ఏదైతే ప్యాకేజెస్ ని మనం ఇన్స్టాల్ చేస్తున్నామో సో ప్యాకేజ్ రిఫరెన్సెస్ మనకి ఇక్కడ యాడ్ అవుతాయి విత్ ది వెర్షన్ నెంబర్, రైట్.
సో డూగెట్ ప్యాకేజెస్ లో కూడా ఇన్స్టాల్ చేస్తాం. సో ఇక్కడ చూడండి మనకి ఇలా మనం ఇన్స్టాల్ చేసినవి ఇక్కడ మనకి యాడ్ అవుతున్నాయి అన్నమాట. క్లియర్. సో ఇవి ప్యాకేజ్ రిఫరెన్స్ తో, అలాగే ఐటమ్ గ్రూప్ అనేది ఎంతో మనకి డిస్ప్లే అవుతున్నాయి, రైట్. సో ఐటమ్ గ్రూప్, ది ఐటమ్ గ్రూప్ ఎలిమెంట్ is used to define group of items such as packages, అలాగే ప్రాజెక్ట్ రిఫరెన్సెస్ ఆర్ అదర్ ఫైల్స్ దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది ప్రాజెక్ట్. మనం ప్రాజెక్ట్ లో యూజ్ చేసుకునే ప్యాకేజెస్ రిఫరెన్స్ కానీ, నుగెట్ ప్యాకేజెస్ కానీ, లేదంటే ప్రాజెక్ట్ రిఫరెన్సెస్ కానీ, రైట్, ఆర్ అదర్ ఫైల్స్, సమ్ అదర్ ఫైల్స్. సో ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్ లో లైక్ ఇక్కడ ఈ ఐటమ్ గ్రూప్స్ లో మనకి ఇంక్లూడ్ అనేది అవుతుంది అనమాట. క్లియర్. దట్ మీన్స్ ప్యాకేజ్ రిఫరెన్స్ అనేది చూసాం మనం ఆల్రెడీ. సో ప్రాజెక్ట్ రిఫరెన్సెస్ అలాగే అదర్ ఫైల్స్ అనేది, సో అదర్ ఫైల్స్ అనేది ఓకే. ప్రాజెక్ట్ రిఫరెన్స్ అనేది మనకి ఎలా యాడ్ అవుతాయో చూద్దాం. సి ఇక్కడ నేను ప్రాజెక్ట్ లో అండ్ సొల్యూషన్ లోకి వెళ్తున్నాను. అండ్ సమ్ న్యూ ప్రాజెక్ట్, సమ్ క్లాస్ లైబ్రరీ ఫైల్ తీసుకున్నాను, రైట్. సో క్లాస్ లైబ్రరీ ఫైల్ అంటే ఇంకొక ప్రాజెక్ట్ తీసుకున్నాను. అండ్ అగైన్ నేను జస్ట్ రన్ చేస్తున్నాను, జస్ట్ ఉంటుంది. ఓకే. అండ్ నౌ సో ఇక్కడ డిపెండెన్సీస్ లో యాడ్ ప్రాజెక్ట్ రిఫరెన్స్, సో యాడ్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నేను ప్రాజెక్ట్ రిఫరెన్స్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశానో, లైక్ ఇక్కడ చూడండి ఐటమ్ గ్రూప్స్ లో యాడ్ అయింది కదా. సో దిస్ ఇస్ ప్యాకేజ్ రిఫరెన్స్, దిస్ ఇస్ ప్రాజెక్ట్ రిఫరెన్స్. క్లియర్. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దీనిలో యాడ్ అవుతూ ఉంటాయి, రైట్. అలాగే ప్యాకేజ్ రిఫరెన్స్ మీన్స్ ఈ న్యూటన్స్ ఆఫ్ డాట్ జేసన్ యూస్ చేసాం, అలాగే వర్షన్ యూస్ చేసాం. సో ఫలానా న్యూటన్ ప్యాకేజ్ ఫలానా వర్షన్ మనం యూస్ చేస్తున్నామని లైక్ మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది, లైక్ ఆ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ స్టోర్ అవుతాయి. అండ్ నా లైక్ ఇవి రిమూవ్ చేసామనుకోండి, సో ఆటోమేటిక్ గా అక్కడి నుంచి రిమూవ్ అయిపోతాయి. అలాగే న్యూగట్ ప్యాకేజెస్ మనం రిమూవ్ చేస్తున్నాం. ఓకే, న్యూగట్ ప్యాకేజ్ ఏదైతే ఇన్స్టాల్ అయిందో వాటిని రిమూవ్ మీన్స్ లైక్ ఇన్స్టాల్ చేసామో ఐటమ్ గ్రూప్ అనేది మనకు వెళ్ళిపోతుంది. క్లియర్ క్లియర్, దట్ మీన్స్ అవి రిమూవ్ అనేది అయిపోతుంది, రైట్. అండ్ ఇన్ ది సేమ్ వే లైక్ మనకి ASP.NET కోర్ ప్రాజెక్ట్ లో ఇంకా ఏమేమి యూజ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఈ సిఎస్ ప్రాజెక్ట్ లో SDK టైప్ మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ గురించి చూసుకున్నాం. అలాగే టార్గెట్ ఫ్రేమ్వర్క్ మనకి 8.2 .NET 8.2 వల్ల నలబుల్ టైప్స్ ఎనేబుల్ ఆర్ డిసేబుల్, ఇంప్లిసిట్ యూజర్స్ ఎనేబుల్ డిసేబుల్. అలాగే అవుట్పుట్ టైప్, సో అవుట్పుట్ ఫార్మాట్ ఏంటి, మనకి ఎలా కాదు ఎగ్జిక్యూటివ్ ఫైల్ కావాలా లేదంటే DLL ఫైల్ కావాలా ఏంటి అనేది మనం ఈ అవుట్పుట్ టైప్ లో డిఫైన్ చేసుకోవచ్చు. అలాగే ప్యాకేజ్ రిఫరెన్స్, దట్ మీన్స్ ప్యాకేజ్ రిఫరెన్స్ ఇక్కడ న్యూటన్స్ ఆఫ్ డాట్ జేసన్ వర్షన్ 13 ఆర్ సంథింగ్ ఇలా వచ్చింది, రైట్. అలానే అసెంబ్లీ ఇన్ఫర్మేషన్, సో అసెంబ్లీ నేమ్ అండ్ రూట్ నేమ్ స్పేసెస్ ఇవన్నీ కూడా రిజిస్టర్ చేయొచ్చు. అలాగే బిల్డ్ కాన్ఫిగరేషన్ దట్ మీన్స్ ప్రాపర్టీ టైప్ కండిషన్ లైక్ సో డీబగ్ ఆర్ రిలీజ్, సో బేస్డ్ ఆన్ దిస్ వన్ డీబగ్ చేస్తామా లేదంటే రిలీజ్ చేస్తామా, బేస్డ్ ఆన్ దిస్ మనం బిల్డ్ కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్వేజ్ వర్షన్ ఐ మీన్ C# లేదంటే VB సో ఈ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకి దీనిలో స్టోర్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ప్రాజెక్ట్ SDK ప్రాపర్టీ టైప్ టార్గెట్ .NET 8.2 అవుట్పుట్ టైప్ .exe, సో నాకు .exe ఫైల్ ఫార్మాట్ కావాలి. అసెంబ్లీ నేమ్ లైక్ మనకి అసెంబ్లీ నేమ్ ఇస్ నథింగ్ బట్ మనకి ప్రాజెక్ట్ నేమ్. టైప్ ఇంప్లిసిట్ ఎనేబుల్ లైక్ లాంగ్వేజ్ వెర్షన్ మనం C# యూస్ చేస్తాం అనుకోండి, లాంగ్వేజ్ వెర్షన్ ఇస్తాం. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏమనుకున్నాం మనం, రిలీజ్ దట్ మీన్స్ బిల్డ్ కాన్ఫిగరేషన్, రైట్. సో బిల్డ్ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ వస్తుంది మనం, రైట్. అలాగే ఆప్టిమైజ్ ట్రూ, అదే వార్నింగ్ యాజ్ ఎర్రర్స్ ట్రూ, వార్నింగ్స్ కూడా లైక్ ఎర్రర్స్ కావాలా ఏంటి అనేది మనం. అలాగే ప్యాకేజ్ రిఫరెన్స్ ఏదైతే ఇచ్చామో న్యూటన్స్ ఆఫ్, సో ఇవన్నీ మనకి ఐటమ్స్ గ్రూప్ వస్తుంది. సో ఇక్కడ గమనిస్తే ప్రాపర్టీ గ్రూప్, అలాగే ప్రాపర్టీ గ్రూప్ అండ్ సో మోర్ దాన్ వన్ ప్రాపర్టీ గ్రూప్స్ అని యాడ్ చేసాం మనం యాక్చువల్గా. క్లియర్. సో గమనించండి అది. సో ఐటమ్ గ్రూప్స్ కూడా మనకి ప్యాకేజ్ రిఫరెన్స్ సపరేట్ గా ఇచ్చినప్పుడు, అంటే న్యూటన్స్ ఆఫ్ ప్యాకేజ్ రిఫరెన్స్ యాడ్ చేసినప్పుడు, అలాగే ప్రాజెక్ట్ రిఫరెన్స్ యాడ్ చేసినప్పుడు సపరేట్ ఐటమ్ గ్రూప్స్ అనేది క్రియేట్ అయినాయి, అది కూడా గమనించండి. ఓకే. సో ఇక్కడ చూడండి మనకి బిల్డ్ కాన్ఫిగరేషన్ రిలీజ్ అండ్ డీబగ్ అన్నట్టు, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం. ది కండిషన్ చెక్ చేద్దాం. కండిషన్ అట్రిబ్యూట్ అండ్ ప్రాపర్టీ గ్రూప్ ఎలిమెంట్ స్పెసిఫై the properties inside this group should be correct. So inside this group, చేయడానికి చెక్ చేస్తాం. సో
Condition is written as an expression that evaluates the true or false. So just expression laga condition అనేది విశేషం. And now configuration is equals to release. This condition checks if the build configuration is set to release. Build configuration and release on the debug mode లో ఉండాలి. So the configuration is a variable that represents the current configuration used during the build process. So build process లో that means మనం ఇక్కడ మనం దీన్ని బిల్డ్ చేస్తున్నాం, లైక్ డీబగ్ చేస్తున్నామా రిలీజ్ చేస్తున్నామా, సో ఇది కాన్ఫిగరేషన్ అన్నమాట మనకి ఇక్కడ. ఓకే, సో ఇది చెక్ చేస్తుంది ఇక్కడ. ఇఫ్ ద కండిషన్ evaluates true, that is the build is in release date, then the properties inside the group are operate. Properties within the property group are as follows. Like we know property groups ఎలా ఉంటాయంటే like optimize. True. This property enables the compiler's optimization feature for the project when building the release mode. Like release mode లో ఉన్నప్పుడు optimization feature అనేది మనకి ఎనేబుల్ చేస్తుంది. అలాగే optimization improves the performance of the resulting executable by rearranging the code. So performance అంటే మీకు తెలిసిందే, right? Remove the unnecessary instructions. That means modifications like మనకి uncomments, comments ఇవన్నీ, and performing other efficiency enhancements. ఇంకేదైనా ఎన్హాన్స్మెంట్స్ ఉంటే ఇవన్నీ కూడా మనకి ఈ ఆప్టిమైజేషన్ టూల్ చేయడం ద్వారా మనకి ఇది వర్క్ చేస్తుంది. ఇప్పుడు లైక్ ఇక్కడ మనం రిలీజ్ మోడ్ లో ఉన్నప్పుడు, రైట్. అండ్ అలాగే వార్నింగ్స్ యాజ్ ఎర్రర్స్ ట్రూ ఇచ్చినప్పుడు దిస్ ప్రాపర్టీ కన్వర్ట్స్ ఆల్ కంపైలర్ వార్నింగ్స్ ఇంటూ ఎర్రర్స్ ఫర్ ద రిలీజ్ కాన్ఫిగరేషన్. కంపైలర్ వార్నింగ్స్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా ఎర్రర్స్ లో అంటే రిలీజ్ కాన్ఫిగరేషన్ లో ఎర్రర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది, రైట్. So treating warnings as errors forces the developer to address potential issues in the code before the build can succeed. Build succeed అవడానికి ముందే మనకి డెవలపర్ కి మనకి ఇది వార్నింగ్స్ ఎర్రర్స్ లాగా వస్తే మనకి అంటే మనకి చెప్తుంది, బట్ దాన్ని బట్టి మనం వర్క్ చేసుకోగలుగుతాం. సో దిస్ ఈస్ యూస్ఫుల్ ఫీచర్ ఫర్ మెయింటైనింగ్ కోడ్ క్వాలిటీ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ నో overlook warnings result in the runtime issue, especially in production environment. సో ప్రొడక్షన్ ఇప్పుడు మనకు నార్మల్ గా డెవలపర్ మోడ్ లో మనం చేస్తున్నాం, డెవలప్మెంట్ మోడ్ లో ఎన్విరాన్మెంట్ లో ఓకే ఓకే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మనకి ఈవెన్ వార్నింగ్స్ కూడా ఉండకూడదు. సో అలాంటి కేసెస్ లో ఇక్కడ ఈ రిలీజ్ మోడ్ లో మనం వర్క్ చేస్తే వార్నింగ్స్ కూడా ఎర్రర్స్ లాగా మనకి చూస్తుంది. సో దాన్ని బట్టి మనం వర్క్ చేసుకోగలుగుతాం. క్లియర్, రైట్. జస్ట్ థింగ్. సో ప్రాజెక్ట్ ఫైల్స్ గురించి ఒక ఐడియా అనేది క్రియేట్ అయింది అని అనుకుంటున్నాను. న్యూ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం.